హెగ్డే మెగా ఫర్టిలిటీ క్యాంప్ మా యొక్క అన్ని బ్రాంచుల్లో. అపాయింట్మెంట్స్ కొరకు సంప్రదించండి 8880744474. బాబాయ్ బాబాయ్ ఏంట్లో ఈ టైంలో వచ్చావు? కామ్రేడ్, జరగబోయే జెడ్పీటీసీ ఎలక్షన్లో మన పార్టీ తరఫున జెడ్పీటీసీ చైర్మన్ పదవికి పోటీ చేయడానికి అర్హుడైన అభ్యర్థిగా మిమ్మల్ని సెంట్రల్ కమిటీ ఏకగ్రీవంగా నిర్ణయించింది. ఒక మామూలు రైతు కూలిని నాయకుడిని చేయగలిగిన దళం ఒక్కటే. ప్రాణాలు అడ్డేసైనా సరే అన్న చెప్పింది చేసుకుంటూ పోతా. లాల్ సలాం కామ్రేడ్. లాల్ సలాం. బాబాయ్, మీతో ఉన్న మన కూలీలకు, నీ వెనుకున్న సింగన్నకు ఈ గెలుపు ముఖ్యం. ఈ గెలుపు మన హక్కు కామ్రేడ్. వీళ్ళ మద్దతు మనకే ఉందన్నా. ఇది సరే, ఆ వర్గం వాళ్ళ ఓట్లు కూడా మనకు పడాలి. నమస్తే. నమస్తే అమ్మా. ఆహా, మీ ఇద్దరిని చూస్తుంటే కడుపు నిండిపోతుందమ్మా. ఒక ఎంఆర్ఓ, ఒక జెడ్పీటీసీ చైర్మన్. అదేంటి బాబాయ్, ఇంకా ఎలక్షన్స్ జరగలేదు? పోటీ అని ఉంటేనే కదమ్మా ఎలక్షన్స్ జరిగేవి. అన్న ఇది ఏకగ్రీవం. బాబాయ్ ఓ, అయితే పోటీ ఉందన్నమాట. స్వామి, కార్తీ, ఆఫీస్కి వెళ్దాం. అలాగే రండి. నమస్తే. మొన్నటి వరకు కూడా కూలీ రేట్ల విషయంలో కొంచెం ఆటవిడుపుగా ఉందామని అనుకున్నాం. ఇప్పుడు ఆ అవసరం లేదు. ఎందుకంటే చట్టసభల్లో మీతో పాటు కూర్చునే అవకాశం మాకొచ్చింది. అంబేద్కర్ కలలు ఇప్పుడు నిజమవుతాయి. పదండ్రా. ఆ నరసింహ ఎలక్షన్ పోటీ చేయటం ఏంటి? నా కర్మ వీరస్వామి, నా పోస్టింగ్ ఉన్నప్పుడు ఇవన్నీ జరగాల. ప్రచారానికి మారువేషంలో అన్నలు కూడా వస్తారేమో సార్. రాని ఎవడన్నా వచ్చి విప్లవం, ఉద్యమం అని మాట్లాడాడు అనుకో, నా కొడుకున్నప్పుడు గానీ. జీవితమే ఒక ఆట, సాహసమే పుబాట, ఎదురే నాకు లేదు నన్నెవడు ఆపలేడు, ఎదురే నాకు లేదు నన్నెవడు ఆపలేడు, జీవితమే ఒక ఆట, సాహసమే పుబాట. ముసుగు మీద చేయేస్తే మడత పెట్టి కొడతా. నువ్వా? ఎవడరేడు? ఈ తెల్లని గుర్రం శాంతికి సంకేతం, ఈ నల్లని బట్టలు న్యాయానికి చిహ్నం, ఈ ఎర్రని రంగు విప్లవానికి నాంది, ఈ కొరడ శిక్షా స్మృతికి చిహ్నం. ఇది చిరంజీవి పిచ్చాడు. తీసుకెళ్ళండి. నాగలి గుర్తు చేయాలి ఓటు. నాగలి గుర్తు మీద ఓటేయాలి. నాగలి గుర్తు మీద ఓటేయాలి. ప్రతిసారి ఎన్నికలు వస్తున్నాయి. ప్రతి ఎన్నికలప్పుడు రకరకాల పార్టీల నుంచి నాయకులు వస్తున్నారు. లేనిపోని వాగ్దానాలు చేస్తున్నారు. పొలాలు ఇస్తామంటారు, భూములు ఇస్తామంటారు, ఇల్లు కట్టిస్తామంటారు. ఏమన్నా జరిగిందా ఇప్పటి వరకు? ఏం జరగలేదు కదా. మరి కష్టాలన్నీ పోవాలంటే ఏం చేయాలి? మనం మన పార్టీని మనం గెలిపించుకోవాలి. నాగలి గుర్తుకే ఓటేయండి. ఇన్ని సంవత్సరాలు మీకు సేవ చేసుకునే అవకాశం నాకు ఇచ్చారు. అలాగే ఇంకొకసారి మాకు ఓటేసి భవిష్యత్తులో కూడా మీకు సేవ చేసుకునే అవకాశం మాకు ఇస్తారని కోరుకుంటూ, మీ ఈశ్వర్ రెడ్డి. సార్ మర్చిపోకుండా మోయా. నమస్తే. అమ్మా, గుర్తుంది కదా లాంతర్ గుర్తు. అలాగే. కూలీ రేట్లు పెంచమంటే పెంచడం, ఎలక్షన్ లో డబ్బులు మాత్రం పంచుతారు. ఏ మనుషులో. చెప్పండి అన్న. అన్ని సమస్యలు పోలీస్ స్టేషన్లో పరిష్కారం కావు రెడ్డి, కొన్ని మనమే చూసుకోవాలి. పంట ఎదగాలి అంటే పొలంలో నీళ్లు పారించాలని పెద్దోళ్ళు అంటారు. అదే పంట చేతికి రావాలంటే రక్తం పారించాలని అడవిలో వాళ్ళంటే అట్టే. కానీ ఇందులో మన తప్పేం లేదు. అందుకు మనమేం చేయలేం. ఊర్లో అన్నిటికీ పెద్ద అడవి. ఏది జరిగినా నీ చేతుల మీదగానే జరగాలి. అర్థమైంది కదా? పదరా.
బియ్యంలో రాళ్ళున్నాయి, ఏరేయాలి. నమస్తే నమస్తే. ఓ లీటర్ పాలు పోయి. సుబ్బన్ అంత బాగున్నారా? వెళ్ళొస్తాను. మంచిది, వస్తాను. బాబాయ్ నీకేం కాదు బాబాయ్, కళ్ళు బాబాయ్. బాబాయ్ 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 ఇదొంచు. ఏం దెబ్బ కొట్టావు బారెడ్డి? ఒక దెబ్బకు 2 పిట్టలు. ఎలక్షన్స్ ఏకగ్రీవం. ఇంకొకటి, రేపటి నుంచి ఆ కూలీ నా కొడుకులు మనం ఎంత ఇస్తే అంతగా వచ్చి పనిచేస్తారట. సర్లేండి బాబాయ్, వదిలేయండి. ముందు ఆ ఖర్చుల సంగతి చూడండి. నమస్తే సార్. నమస్తే గిరిధర్ గారు. మీరు ఇలా చేస్తారని కల్లో కూడా ఉంచుకోలేదు ఈశ్వర్రెడ్డి గారు. 2 పసిబిడ్డలు ఉన్నారు ఆ ఇంట్లో. వాళ్ళ గురించి ఏమైనా ఆలోచించారా? రేపు వాళ్ళు మళ్ళీ అడవిలోకి వెళ్ళి గన్నులు బాంబులు తీసుకొచ్చి మీ ఊరి మీదనే పడతారు. అప్పుడు వాళ్ళకు మీరు, మీకు వాళ్ళు. ఇది ఆగదు. అసలు ఏం మాట్లాడుతున్నావు గిరిధర్? మీకు అగేన్స్ట్ గా ఇప్పటివరకు ఏ ఎవిడెన్స్ లేదు. మీకు చెప్పేద్దామని వచ్చాను. బయలుదేరండి. రవి, రవి ఈరోజు ఆఫీస్కి రాలేదేంటి? నరసింహుల బాబాయ్ చనిపోయాడు. జరిగింది విన్నాను. ఎలా? అన్యాయం అండి. ఎలక్షన్లో నిలబడితే చంపేస్తారా? ఎవరు? ఎవరా? ఆపోజిట్ పార్టీ వాళ్ళు. అందరికీ చెప్తుంటారుగా, మీ అన్నకి చెప్పలేదా? ఇలా చంపుకుంటూ పోతే ఏదో ఒక రోజు మన వాళ్ళని చంపుకోవాల్సి వస్తుందని. రవి, వెళ్ళి మీ అన్నకి చెప్పుకోండి. అన్నయ్య, నీతో మాట్లాడాలి. ఏంటమ్మా? ఎందుకు ఇలా చేసావన్నయ్య? ఊరంతా సరే, నువ్వు కూడా నన్ను తప్పడుతున్నావమ్మా. ఇందులో తప్పు పట్టడానికి ఏముందన్నయ్య? నిన్న నా కళ్ళతోనే చూశాను. స్వామి త్వరగా దానికి పద. జీవితంలో కొన్ని సందర్భాలుంటాయి, మనం నిజం చెప్పిన అబద్ధం అయిపోయే సందర్భాలు. ఆ వచ్చిన వాళ్ళు ఎవరు ఏంటి అన్నది నీకిప్పుడు చెప్పిన అర్థం కాదు. నిజం నిలకడగా నీకే తెలుస్తుంది. నువ్వే ఇదంతా చేసినట్టు తేలితే మాత్రం నిన్ను జీవితంలో క్షమించలేనన్నయ్య.
కామ్రేడ్ నరసింహన్న కామ్రేడ్ నరసింహన్న కామ్రేడ్ నరసింహన్న. ఇలా జరుగుతుందని ఊహించలేదు. ఇవాళ నుండి వాళ్ళ కుటుంబ బాధ్యతలన్నీ మన విప్లవ సంఘమే చూసుకుంటుంది. రవి అన్నా ఇది వెళ్ళి వాళ్ళ కుటుంబానికి అందివు. సరే అన్న. ఈ రోజు నుంచి ప్రతి నెల మన తరఫున సహాయం అందుద్దని చెప్పు. అలాగే. నేను చెప్పానని చెప్పు. అన్నా ఊరంతా భయం గుప్పెట్లో ఉందన్నా. మరి మన నరసింహన్న ప్రాణత్యాగానికి అర్థమేంటి కామ్రేడ్? భయపడటం వల్ల పనులు జరుగుతాయని వాళ్ళు నమ్మితే వాళ్ళకంటే ఎక్కువ భయపడగలుగుతానని వాడికి తెలియాలి. లాల్ సలాం కామ్రేడ్! లాల్ సలాం కామ్రేడ్! లాల్ సలాం కామ్రేడ్! మీరు ఏంట్రా అది? ఎవరురా మీరు? ఏం కావాలి? సార్ మన పోలీస్ టీం అడవంతా జల్లెడ పడుతున్నారు సార్. యూ డోంట్ వరీ సార్. చూడు ఇన్స్పెక్టర్, సాయంత్రంలో పేశ్వరయ్య ఇంట్లో ఉండాలా. వాడికి ఏమైనా అయితే మీ డిపార్ట్మెంట్లో ఏ ఒక్కడిని విడిచిపెట్టను నేను. అమ్మా, వాడిని కలవటానికి వచ్చాను నేను. ఇంతలో ఇలా జరిగిపోయింది. నువ్వు ధైర్యంగా ఉండమ్మా. సార్ ఈ కంప్లైంట్ మేడం సైన్. ఇదిగో దీని మీద సంతకం పెట్టమ్మా. వెళ్ళండి, ముందే అబ్బని చూడండి. సార్ అయ్యా అయ్యా అయ్యా, మన పొలంలో అయ్యా ఏమైందిరా? ఈశ్వర్య శవం శవం శవం. చెన్నారెడ్డి, పదమ్మా. అలాగే సార్. మీరే సార్ మీరు క్లియర్ చేయి. మీరందరూ జరగండి మా పక్కకి.
ఊరుకోమ్మా, ఊరుకో. నలుగురికి మంచి చేయాలన్నది మీ అన్నయ్య కళ. అలాంటి వాడిని పొట్టను పెట్టుకున్నారు. ఆ కళ మధ్యలోనే ఆగిపోకూడదమ్మా. ఇందులో సంతకం పెట్టు. బాబాయ్, మీ అన్నయ్య ఆత్మ శాంతించాలంటే నువ్వు ఈ పని చేయక తప్పదమ్మా. కానీ బాబాయ్, నేను ఈ పరిస్థితుల్లో... అమ్మా, పరిస్థితులు చక్కబడాలంటే మనం పవర్లో ఉండాలి. ఇదిగో, నువ్వు పెట్టిన ఆ ఒక్క సంతకం చాలా మంది జీవితాలు మార్చింది. నువ్వు పెట్టబోయే ఈ సంతకం ప్రజాస్వామ్యాన్ని బతికిస్తుంది. పెట్టమ్మా. వెళ్ళొస్తాను. లాల్ సలాం కామ్రేడ్. లాల్ సలాం. పినపాక మండలం జెడ్పీటీసీ అభ్యర్థిగా శిరీషారెడ్డి. రవిని పిలిపించు. లాల్ సలాం కామ్రేడ్. లాల్ సలాం. ఎంఆర్ఓ శిరీష ఈ ఎలక్షన్ నుంచి తప్పుకోవాలి. ఏం చేయమంటావు అన్నా? శిరీషాని ప్రజాకోర్టులో హాజరుపరచాలి. అది నువ్వే చేయాలి. అన్నా, ఎక్కడికి పోతున్నాం మనం? సమసమాజ స్థాపన వైపుకు. బలహీనుని బానిసగా మార్చి దోచుకోవాలనుకునే బలవంతుడి గుండెలు చీల్చే వైపుకు. అభయం ఇచ్చే ఎర్ర జెండా నీడ వైపుకు. రవి, అందుకే ఎలక్షన్ జరగకూడదు. గెలిస్తే మనమే గెలవాలి. డబ్బు, కులం, రాజకీయ కండబలం, సానుభూతి ఓట్లు కానీ గెలవకూడదు. ఈశ్వర్రెడ్డి హత్య జరిగింది కాబట్టి ఈసారి శిరీషకి హై సెక్యూరిటీ ఉంటుంది. జాగ్రత్తగా డీల్ చేయి. ఇక్కడ విప్లవ లక్ష్యాలకే తప్ప ఎమోషన్కి చోట్లేదు రవి. హత్యకి గురైన నరసింహులకు 2 పసిబిడ్డలున్నారు. అలాంటి ఎందరో పసిబిడ్డల భవిష్యత్తు కోసం మనం ఇచ్చేసినాం రవి. రవి, సెకండ్ వరల్డ్ వార్లో జర్మన్ సైన్యం స్టాలిన్ కొడుకుని బంధించింది. తమ జనరల్స్ని వదిలిపెడితే గాని నీ కొడుకుని వదిలిపెట్టమని బేరం పెట్టింది. స్టాలిన్ ఏం చేశాడో తెలుసా? దేశం కోసం తన కొడుకుని వదిలేసుకున్నాడు. కానీ జనరల్స్ని వదిలిపెట్టలేదు. అది కమిట్మెంట్ అంటే. అదే కమిట్మెంట్ నీకు మన ఉద్యమం పట్ల ఉంటే వెళ్ళి శిరీషను తీసుకురా. అదే కమిట్మెంట్ నీకు మన ఉద్యమం పట్ల ఉంటే వెళ్ళి శిరీషను తీసుకురా. రేయ్ సార్, రవి మనోడేరా? వెళ్ళు. అమ్మా, భోజనం తీసుకురమ్మంటారా? నాకేమొద్దు. భోంచేయకపోతే ఆరోగ్యం పాడవుతుంది శిరీష. నువ్వు వెళ్ళి తీసురా అమ్మా. సరే. రవి, నాకు ఒక మంచి కాఫీ చేసిస్తావా? తలనొప్పిగా ఉంది. చేసిస్తా కానీ తర్వాత నువ్వు భోంచేయాలి. మీరేంటిలా? మంచినీళ్ళ కోసం వస్తున్నాను. ఓ, లోపల ఉన్నాయి, పదండి. ఇదిగోండి మంచినీళ్ళు.
సార్ ఏమైంది సార్? సార్ ఏమైంది సార్? సార్ నమస్తే ఎంఆర్ఓ గారు. మా అడవిలో మర్యాదలు ఇలాగే ఉంటాయి. షాక్ అవ్వాల్సిన అవసరం లేదు. జెడ్పీటీసీ ఎలక్షన్ జరగటం మాకు ఇష్టం లేదు. అవి ఆగాలంటే 2 దారులు ఉన్నాయి. ఒకటి మీరు విత్డ్రా చేసుకోవాలి, లేదా మీరు చనిపోవాలి. సెంట్రల్ కమిటీ మీటింగ్ ఉందని కబురు వచ్చింది. మేము వచ్చేలోపు ఎలక్షన్స్ ఆగిపోయే న్యూస్ రావాలి. ఇదిగో రవి. లాల్ సలాం కామ్రేడ్. ప్రపంచంలో గొప్ప వాళ్ళ చావులన్నీ నమ్మక ద్రోహంతోనే జరుగుతాయని నిరూపించావు రవి. అన్నయ్యని కూడా అచ్చం ఇలాగే చేస్తావు కదా? ఎందుకు రవి? ఏం జరిగింది? అన్నీ బాగుంటే దేశం తరపున బ్యాడ్మింటన్ ఆడేవాడిని. అరే అభి, లేవరా, లే. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. రవి, కంగ్రాచులేషన్స్. సార్, గంగినేని వెంకటేశ్వరరావు గారి ఎర్రజెండా పుస్తకం ఎక్కడుంది? రవి దగ్గర ఉందమ్మా. రవి, మీకు ఈ బుక్స్ అంటే ఇష్టమా? అవును, నీకు కూడానా? నేను ఇప్పుడిప్పుడే చదువుతున్నా. సైలెన్స్. క్యాంటీన్కి వెళ్ళి మాట్లాడుకుందామా? ఓకే. అక్క కాఫీ. థ్యాంక్ యూ రచన. పర్లేదక్క. అయ్యో, కాఫీ అస్సలు బాగాలేదు. 1 minute ఇప్పుడే వస్తా. ఎక్కడికి? ఇక్కడికే వచ్చేస్తా. 1 minute అండి. ఒకసారి ఈ కాఫీ టేస్ట్ చేయండి.
యూ అండి. వావ్ సార్. ఇట్రా రవి. కంగ్రాచులేషన్స్ రవి, సార్. స్టేట్ బ్యాడ్మింటన్ ట్రైనింగ్ కి సెలెక్ట్ అయ్యావు నువ్వు. సార్ థ్యాంక్ యూ సార్. క్యారియర్ నువ్వేమో ఇక్కడ కూర్చొని ఆడుకుంటున్నావు, వాడేమో స్టేట్ లెవెల్ ట్రైనింగ్ సెలెక్ట్ అయ్యాడ్రా. అరే మొత్తానికి నువ్వు అనుకున్నది సాధించావురా. రే, ఎప్పుడు మనం ఎంచుకున్న మార్గమే మన జీవితాన్ని మారుస్తుందిరా. హాయ్ రవి. ఆల్ ది బెస్ట్ రవి. నీకోసమే తీసుకో. థ్యాంక్ యూ. బాయ్. సార్ రమ్మన్నారంట. ఎందుకు అలా చేసావు రవి నువ్వు? ఏవేం సార్, నేనేం చేశాను? ఇదేమిటో చూడు. క్వశ్చన్ పేపర్ సార్. అవును, రేపు జరగబోయే టర్మ్ ఎగ్జామ్ పేపర్ నువ్వు లీక్ చేసిన పేపర్. సార్ అసలు నువ్వు ఇలా చేస్తావనుకోలేదు. సార్ నేను క్వశ్చన్ పేపర్ లీక్ చేయట్లేదు సార్. నేనంతా చదువుకుంటూ రూమ్ లోనే ఉన్నాను సార్. నన్ను నమ్మండి సార్. ఈ జెర్సీ నీదే కదా? సార్ అది నాదే, కానీ దీనికి నాకేం సంబంధం లేదు సార్. నన్ను నమ్మండి సార్. మల్లయ్య సార్, నిన్న రాత్రి ఏం జరిగింది? సార్ అతను అబద్ధం చెప్తున్నాడు సార్. నాకేం తెలియదు సార్. నేను దొంగతనం చేయలేదు సార్. నన్ను నమ్మండి. ఐఎమ్ వెరీ సారీ రవి, నేనేం చేయలేను. తప్పు నువ్వే చేసావని అన్ని నీ వైపే ఉన్నాయి. నిన్ను రెస్టికేట్ చేయడం తప్ప నాకు వేరే ఆప్షన్ లేదు. సార్ అంత పని చేయమాకండి సార్. నా లైఫ్ పోతుంది సార్. ఇండియా తరపున బ్యాడ్మింటన్ ఆడాలన్నది నా డ్రీమ్ సార్. నన్ను నమ్మండి సార్. సార్ 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 నాకేం తెలియదు సార్. నన్ను నమ్మండి సార్. సార్ నాకేం తెలియదు సార్. నిజంగా నాకేం తెలియదు సార్. సార్ నన్ను నమ్మండి సార్. సార్ నేనేం తప్పు చేయలేదు సార్. నాకేం సంబంధం లేదు సార్. నన్ను వదిలేయండి సార్. సార్ నన్ను వదిలేయండి సార్. కాలేజ్ తరఫున స్టేట్కి వెళ్ళి ఆడదాం అనుకున్నాను. నా కొడుకు తాళం అక్కడే ఉంది కదా. రేపు జైల్లో ఆడుకుంటారా బ్యాడ్మింటన్? సార్ నన్ను ఎందుకు తీసుకొచ్చారు సార్? నాకేం తెలియదు సార్. పేపర్ లీక్ చేసింది. నేను చేయలేదు సార్. నిజంగా నేను చేయలేదు సార్. సార్ సార్ నిజం సార్. సార్ రేయ్, నీ తరపున ఎవరు లేరా? వచ్చి ఫోన్ చేసుకో త్వరగా. సార్ నేను రవీన్ సార్. రవి చెప్పు. సార్ నేను పోలీస్ స్టేషన్ లో ఉన్నాను సార్. మీరు నాన్న అర్జెంట్ గా రండి సార్ ప్లీజ్ సార్. పోలీస్ స్టేషన్ ఏమైంది రవి? ముందు మీరు రండి సార్ ప్లీజ్. నేను చెప్తాను సార్. సరే సరే వస్తున్నా. వెళ్ళి కూర్చో. సార్ అయ్యా దండలయ్యా. రే రవి నాన్న, ఏమైందిరా? నాకేం తెలియదు ఏయ్, నాన్న. నువ్వు ఆగు. నీ కొడుకు క్వశ్చన్ పేపర్స్ దొంగతనం చేసి దొరికిపోయాడు. ఎఫ్ఐఆర్ రాసి కేసు పెడితే జైలు శిక్ష పడుతుంది. అలా కాకుండా కేసు క్లోజ్ చేయాలంటే 2 లక్షలు కావాలి. వెళ్ళి తీసుకొని రా. అర్థమైందా? ఏదోన్నయ్యా. ఏయ్, నా సంగతి నీకు తెలుసు కదా. లోపలేస్తే 10 సంవత్సరాలు బయటికి రాడు. వెళ్ళి డబ్బులు కొట్టరా. దండలయ్యా. ఇదిగోనయ్యా 2 లక్షలు. రేయ్, ఆయన పంపించండి రా. నిజంగా దీనికి నాకేం సంబంధం లేదు నాన్న. త్వరగా ఉండండి రా. బంగారం లాంటి భూమిది. అరే ఏంకన్నా పటేల్ మీ పొలం దున్నేస్తున్నాడు. పటేల్ మా పొలం దూరం ఏంట్రా? పదయ్యా. రవి పద. కానీ ఏంట్రా? అయ్యా పటేల్ అయ్యా, మా పొలంలో మీరు దున్నుతున్నారండి. నా పొలంలో నేను దున్నకుంటే వాడు దున్నుతాడా? అన్యాయం అయ్యా. ఏంద్రా అన్యాయము? పొలం అమ్మినావు కదా, అనుకున్న పొలంలో దున్నుతుంటే అన్యాయం అంటారేంట్రా? ఏ విఆర్ఓ, ఆ పేపర్ని
చూడరా మంచిగా చూసుకుంటారా. పొలం అమ్మేవానన్నా? అమ్మలేదురా, తాకట్టు పెట్టా. ఏయ్ తాకట్టు కాదురా, నువ్వమ్మావు, నేను కొన్నాను. నేను అమ్మలేదయ్యా. వీడు నా దగ్గర 2 లక్షలు తీసుకొని ఈ పొలం అమ్మాడు. 2 లక్షలా? ఎందుకు? మీ వాడు చేసిన నిర్వాకం వల్ల చదువుకోరా అని కాలేజీకి పంపితే ఆడుతూ పాడుతూ ఎగ్జామ్ ఫెయిల్ అవుతాడని తెలిసి ఆ పేపర్ లీక్ చేశాడు వీడు. ఏంటయ్యా ఇది? పోలీస్ కేసు అవుతుందని తెలిసి వీడు నా దగ్గరకు వచ్చి 2 లక్షలు తీసుకుపోయి వాడిని బయటికి ఇరిపించిండు. ఏం రా, అంతేనా కదా? ఇది అన్యాయం అయ్యా. నేను అమ్మలేదయ్యా, నేను అమ్మలేదయ్యా. అవి దొంగ కాగితాలయ్యా. ఏం తమాషా చూస్తుండ్రా? పని చేసుకోకండి. ఇవి దొంగ కాగితాలయ్యా. నన్ను నమ్మండి అయ్యా. నన్ను నమ్మండి ఏయ్, అయ్యా. దొంగ పేపర్ అవును. చాలా కొడతా. రండ్రా. నేను అమ్మలేదే. వాళ్ళు మనల్ని మోసం చేశారు. వాళ్ళు మనల్ని మోసం చేశారు. వాళ్ళు మోసం. నానా 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 నాన్న చనిపోయిన తర్వాత మా భూమి కోసం వెళ్ళి పై అధికారులను కలిశాను, కానీ వాళ్ళు కూడా ఈ వార్త అన్ని పేపర్లో రావాలి. ఈ లెటర్ బాధితుడికి అందించండి. లాల్ సలాం. లాల్ సలాం. ఈ పీడిత భూస్వాముల నుండి విముక్తి కోసం విప్లవ పోరాటం చేయాలి. పేద ప్రజలను సమసమాజం వైపు నడిపించాలి. దళం నిన్ను ఆహ్వానిస్తుంది. రా, జనం కోసం పోరాటం చేద్దాం. లాల్ సలాం. నాకు పట్టిన గతి ఇంకెవ్వరికీ పట్టకూడదని ఉద్యమంలోకి వచ్చాను. ఇన్ఫార్మర్గా చేరాను. దానికోసం ఎంతమందినైనా చంపుతాం, చేస్తాం. కానీ మేమనుకున్న సమాజం తీసుకొస్తాం. కమ్యూనిస్ట్ రాజ్యాన్ని స్థాపిస్తాం. సమాజమా అంటే? రష్యాలో, చైనాలో, వియత్నంలో మా కమ్యూనిస్టులు విప్లవం ద్వారా సాధించిన ఆదర్శ సమాజం. లెనిన్, స్టాలిన్, మావో, చెగోవేరా, ఫిడెల్ క్యాస్ట్రోల్ సృష్టించిన కులాలు, మతాలు, వర్గాలు, వర్ణాలు లేని ఒక సామ్యవాద స్వర్గం. అదే మేము కలలుగనేది. దానికోసమే మేము పోరాడేది. నాకు తెలిసి నాజీ పార్టీలో గోబెల్స్ తర్వాత అంత ప్రొపగాండా మీ కమ్యూనిస్టులు తప్ప ఈ ప్రపంచంలో ఎవ్వరూ చేసుండరు. ఉక్కు మనిషి స్టాలిన్, మానవీయుడు మావో, ఎర్ర జెండా వెలుగు ఇలాంటి కమ్యూనిస్టు పుస్తకాలు చదివితే ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిస్టులు సాగించిన మారణ హోమాల గురించి నీకు తెలీదు రవి. స్టాలిన్ మొత్తం ఎంతమందిని చంపాడో తెలుసా? 2 కోట్ల మందిని. మనుషుల్ని చంపడంలో హిట్లర్నే మించిపోయాడు. చాలా మందిని సైబీరియన్ లేబర్ క్యాంపులకు పంపి దారుణంగా హింసించి మరీ చంపేశాడు. 2వ ప్రపంచ యుద్ధంలో బెర్లిన్ని ఆక్రమించిన రష్యన్ సైనికులు 8 ఏళ్ల నుండి 80 ఏళ్ల వయసులో కంటికి కనపడిన ఏ స్త్రీని వదలకుండా సామూహిక మానభంగం చేశారు. అది కూడా మీ కమ్యూనిస్ట్ దేవుడు స్టాలిన్ హయాంలోనే జరిగింది.
ఇక మీ మావోయిస్టుల భగవంతుడు చైనా చైర్మన్ మావో జెడాంగ్ గ్రేట్ లీప్ ఫార్వర్డెడ్ కల్చరల్ రెవల్యూషన్ల పేరుతో 14 నుంచి 20 మిలియన్ల ప్రాణాలని పొట్టన పెట్టుకున్న మహానుభావుడు. ఇది మీ కమ్యూనిస్ట్ దేవుళ్ళు రాసిన రక్త చరిత్ర. ఆ దేశాలలో పేపర్లు ఉండవు, టీవీలు ఉండవు, స్వతంత్రమే ఉండదు. 1962లో చైనా మన దేశం మీదకి దాడి చేసి భూభాగాన్ని ఆక్రమించినప్పుడు ఒక్కరు కూడా నోరు మెదపలేదు. కమ్యూనిస్టుల మానసపుత్రులైన మీ నక్సలైట్లు ఏమైనా తక్కువ తిన్నారా? పశ్చిమ బెంగాల్లోని నక్సల్బరి అనే గ్రామంలో 1965లో జోతేదార్ల దౌర్జన్యానికి వ్యతిరేకంగా పుట్టిందే మీ ఉద్యమం. ఏ ఫర్ ఆర్మ్స్, బి ఫర్ బెంగాల్, సి ఫర్ చారు మజుందార్. చారు మజుందార్ చెప్పిన స్టేట్మెంట్ గుర్తుందా? వర్గశత్రువుని ఖతం చేసి వాడి నెత్తుట్లో చేతులు ముంచని వాడు విప్లవకారుడు ఎలా అవుతాడు? అక్కడి నుంచి మొదలైంది మీ నక్సల్స్ హింసాకాండ. 1965 నుంచి ఇప్పటిదాకా 1,00,000 మందిని ఉద్యమం పేరుతో చంపేశారు. కేఎస్ వ్యాస్, పరదేశీ నాయుడు, ఉమేష్ చంద్ర, శ్రీపాదరావు, దుగ్గిరాల వెంకట్రావు, హైగ్రీవాచారి, బుడ్డా వెంగల్ రెడ్డి, ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతో మంది మీ చేతుల్లో చంపబడ్డారు. ఇంతమందిని చంపి ఏం సాధించారు మీరు? కంపెనీలు తెచ్చారా? ఉద్యోగాలు ఇప్పించారా? ఇళ్లు కట్టారా? హాస్పిటల్స్ పెట్టారా? ఏం చేశారు మీరు? యు డిడ్ నథింగ్. కడితే డెవలప్మెంట్, కూల్చితే విధ్వంసం. విధ్వంసం చేశారు కానీ డెవలప్మెంట్ ఏం చేశారు మీరు? అంటే ఇన్నేళ్ల ఉద్యమంలో మేం మంచి చేయలేదా? లేకే, ఖచ్చితంగా చేశారు. తెలంగాణ సాయుధ పోరాటం, శ్రీకాకుళం సాయుధ పోరాటం వాళ్ళ చలవే. భూస్వాములు తగ్గి కూలీ రేట్లు పెరిగాయి అంటే అది మీ చలవే. నంబూద్రిపాద్, జ్యోతి బసు, సోమనాథ్ చటర్జీ, పుచ్చలపల్లి సుందరయ్య, తరిమెల నాగిరెడ్డి, చంద్ర రాజేశ్వరరావు, నల్లా నరసింహులు ఒక్కొక్కరు ఒక్కో లెజెండ్. కానీ వీళ్ళు ప్రజానాయకులు. తుపాకీ పట్టి అడవిల్లోకి వెళ్లలేదు. ఎలక్షన్స్ లో గెలిచి ప్రజా సమస్యల్ని పరిష్కరించారు. కానీ మీరేంటి ఎలక్షన్స్ వద్దు అంటున్నారు? ఒక తుపాకీతో మనిషి ప్రాణాలు తీసే బదులు ఒక పెన్నుతో 10 మంది ప్రాణాలు కాపాడొచ్చు. మీలాంటి వాళ్ళు ఉండాల్సింది ఎర్ర జెండా నీడలో కాదు, దేశ జెండా నీడలో. చంపుకుంటూ పోతే ఒకరోజు మనకిష్టమైన వాళ్ళని కూడా చంపుకోవాల్సి వస్తుంది రవి. నా మాట విను. ఇవన్నీ వదులుకుని నాతో రా. ఈ అడవి బయట నీకు గొప్ప ఫ్యూచర్ ఉంది. రా. సంతకం పెట్టండి శిరీష. నేనెందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. రవి, సంతకం పెట్టండి. శిరీషమ్మ, నేను కొన్నాళ్ళు ఒంటరిగా ఉండాలనుకుంటున్నాను. అర్థం చేసుకోండి. అది కాదమ్మా. స్వామి, నేను నీ కబురు పెడతాను. అమ్మా, హలో, ఎవరండి? హలో, నేను చెన్నారెడ్డిని మాట్లాడుతున్నాను. సంజీవ్ రెడ్డి గారు ఉన్నారా? సార్ మీటింగ్లో ఉన్నారు సార్. శిరీషమ్మ ఇంట్లోంచి వెళ్ళిపోయింది సార్, ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఒకసారి సంజీవ్ రెడ్డి గారికి అమ్మాయి గురించి చెప్పండి. చెప్తా సార్. సురేష్, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. నమస్తే రెడ్డి గారు, యూ కెన్ గో. సార్ కూర్చోండి సార్. వాళ్ళు అక్కడ నన్ను చేతగానే వాడిని చేసి నలుగులో నిలబడుతుంటే నువ్వు ఇక్కడ రిలాక్స్గా ఏసీ రూమ్లో కూర్చొని మీటింగ్ ఇలా. మీరు ఇక్కడికి రాకముందే అన్ని ఏర్పాట్లు చేసామండి. రేపటి నుంచి ఆ నక్సలైట్లకు పోలీస్ పవర్ ఏంటో చూపిస్తాం. కొత్త ఎస్ఐ పళని అప్పన్. ఏదోటి చేయండి త్వరగా.
ఏంది హీరో స్వామి ఏమని చెప్పినాడా? లేదు సార్. చాలా సిన్సియర్ అనుకుంటున్నా. అవును సార్. మన సిన్సియారిటీ కూడా చూపియాలి కదా. ఇక్కడున్న పెనుపాక మండలం చుట్టుపక్కల ఉన్న దండకారణ్యంలో ఆ నక్సల్కి ఇంచుంచు పట్టుంది సార్. వాళ్ళ కనసైగల్లో ఇదంతా జరుగుతుంది సార్. ఇక్కడ వాళ్ళకి స్ట్రాంగ్ ఇన్ఫార్మర్స్ ఉన్నారు సార్. స్ట్రాంగ్ ఇన్ఫార్మర్సా? అదేందో చూడండి. కేసు ఫైల్ చేయమంటావా? ఏంటి గొడవ సార్? గంజా కేసులో దొరికాడు సార్. నాకేం సంబంధం లేదు సార్. పోలీసులు నన్ను ఇరికిస్తున్నారు సార్. నర్మే ఏందా గోలా? సార్, మన పోలీస్ చెకింగ్లో ఆటోలో గంజాయి దొరికిందండి సార్. ఆ ఆటో డ్రైవర్ నాకు సంబంధం లేదు అంటున్నాడు. గంజాయా? ఒంట్లో నీకు పిలవండి. మీరు బాండి. హీరోస్వామి గారు సార్. కూకో. నీ పేరేంది? రాజప్ప సార్. కూకో. ఎవరు? లంకపురం సార్. కూకో కూకో కూకో. ఏం చేస్తా అంటావు? ఆటో డ్రైవర్ని సార్. కూకో. నీ అబ్బాయి ఎన్నిసార్లు చెప్పాలా నీకా? వయసులో పెద్దోడిని, పోలీసోడిని, నాకు ఒకే విషయం 10 మార్లు చెప్పడం ఇష్టం ఉండదు. అర్థమైందా? కూకో. సో నీకు అది తెలవదంట? అవును సార్, నాకే సంబంధం లేదు. సో నువ్వు లేత గంజాయి తోటలు తిరుగుండవు. ఏరా సామే, ఎన్నిలో నీకు తోలకపోయి ఏం చెయ్యాలనో చెప్పు. వెరీ స్ట్రాంగ్ ఇన్ఫార్మర్. ఆ నక్సల్స్ కనిపిస్తే ఈ సొరకాయ బొర మీద ఈ బటన్ నొక్కు, మాకు సిగ్నల్ వస్తుంది. 10 నిమిషాల్లో మేము అక్కడ ఉంటాం. జాగ్రత్త. అలాగే అండి. తేడా వస్తే తెలుసుగా. ఎవరా నువ్వు? అన్నా, నా గొర్రెలు తప్పోయన్నా, ఎత్తుకుంటూ ఇక్కడికి వచ్చాను. ఇటువైపు ఏం రాలేదు. పో. లేదన్నా, ఇటువైపే వచ్చాయన్నా. రాలేదని చెప్పానా? పో. రవి, ఏంటి ఈ మధ్య కనపట్లా? అన్నా అది అవునులే, అమ్మాయి గారు లేనప్పుడు నువ్వెందుకు వస్తావు? నువ్వెలా ఉన్నావు అన్నా? ఏం బాగుంటాను రవి, మంచి చేసే మనుషులు ఊళ్ళో లేనప్పుడు ఊరు ఎలా బాగుంటుంది, నేను ఎలా బాగుంటాను? వస్తారా? సార్, నగస్టార్ హోటల్లో నక్సల్ ఇన్ఫార్మర్ ఉన్నాడని ఇన్ఫర్మేషన్ వచ్చింది సార్. అన్నా, ఈ క్యాప్ నాకు సూట్ అయింది, ఈ డ్రెస్ నీకు సూట్ అయింది అన్న. అన్నయ్య ఆ గెటప్లో నీ పేరేంద్రా? సార్, ఆయనకేం తెలియదు. వీరాస్వామి, వీక్ ఇన్ఫార్మర్ దొరికిపోయినాడు. సార్ 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 ఏమైంది సార్? రేయ్, ఎవడ్రా నువ్వు? పోలీసులు పర్మిషన్ లేదండి. యా స్టేషన్ లో నీదే? అంటే అదండి, ఇది అన్నయ్య రామ్ పరశురామ్ చిరంజీవి గారు. తీరా చేంజ్ ఉంది సార్ నోట్. బటన్స్
బటన్ తెయ్. వేస్తే ఆయన వేయాలా లేకపోతే నేనే వేయాలా? కరెక్టే సార్. తోట తీస్తారా రే? ఏం సార్? ఈ పలైన పని గడవల ప్రశాంతంగా భోజనం కూడా చేయలేకపోతున్నాం. రసమే రసమే ఏదైనా చెప్పినారా? చెప్పలేదు సార్. చెప్పలేదా? ఓ టీ చెప్పు. టీ. అడిగిన దానికి సమాధానం చెప్తే ఈ బాధలన్నీ తప్పుతాయిగా. దాహం వేస్తోందా? నీ దాహం నేను తీరుస్తాగానే నాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ నువ్వు ఇస్తావా? ఇస్తావా? రిక్రూట్మెంట్ పని ఎంతవరకు వచ్చింది? ఆ పని మీద ఉన్నామన్నా. నువ్వేంట్రా ఇలా వచ్చావు? మన దళ సభ్యుల్ని, ఇన్ఫార్మర్స్ని పోలీసులు చిత్రహింసలు పెట్టి చంపేస్తున్నారు. మన జీవితాన్ని పణంగా పెట్టి మన కుటుంబాలను త్యాగం చేసి ఈ అడవిలో ప్రజల కోసం పోరాడుతుంటే ఈ ఎన్కౌంటర్స్ ఏంటన్నా? రవి, ఇలాంటప్పుడే ధైర్యం కోల్పోకూడదు. చనిపోయిన ప్రతి నక్సల్ రక్తం పొట్టుకి సమాధానం చెప్పే సమయం వస్తుంది. కంగారు పడకు రవి. ఇలాంటప్పుడు నువ్వు బయట తిరగడం మంచిది కాదు. మాతో పాటు రా. అన్నా పద. స్వామి, ఇంకొన్ని రోజుల్లోనే శ్రీరంగిరిలో నక్సలైట్ అని లేకుండా చేస్తాను. మీరు నక్సల్స్ని ఎన్కౌంటర్ చేస్తానన్న న్యూస్ నిజమేనా? అందరూ రిమాండ్లో ఉన్నారు. సింగన్న ఎన్ని రోజుల్లో పట్టుకోబోతున్నారు? ఈరాసామి, ఎన్ని రోజుల్లో పట్టుకుంటారంటే దానికి ఏమైనా ముహూర్తం ఉంటుందా? పట్టుకున్నాక చెప్తానులే. శ్రీరామగిరి గ్రామ అడవుల్లో జరిగిన కూంబింగ్ ఆపరేషన్ లో దొరికిన నక్సల్స్ ని రిమాండ్ కు తరలిస్తున్నామని ఎస్ఐ పళనియప్పన్ తెలిపారు. మిగిలిన నక్సల్స్ ని కూడా త్వరలోనే పట్టుకుంటామని, అక్కడ సింగన్న దళమే లేకుండా చేస్తామని చెప్పారు. ఇంకొన్ని రోజుల్లోనే శ్రీరంగిరిలో నక్సలైట్ అని లేకుండా చేస్తాను. లాల్ సలాం కామ్రేడ్. లాల్ సలాం. న్యూ రిక్రూట్మెంట్ కోసం కుర్రాళ్ళు వచ్చారు. పిలు. రండి. ఏం చదువుకున్నావు? ఎంఎస్సీ కెమిస్ట్రీ. ఎంఎస్సీ ఫిజిక్స్. హలో బాబాయ్, నేను. అమ్మా శిరీష, ఎక్కడున్నావు? ఎలా ఉన్నావమ్మా? నేను బాగున్నాను బాబాయ్. నేను ఎలక్షన్లో పోటీ చేద్దాం అనుకుంటున్నాను. చాలా మంచి మాట చెప్పావమ్మా. బట్ వన్ కండిషన్. ఏంటమ్మా? అది నేను మిమ్మల్ని పర్సనల్గా కలిసి చెప్తాను. సరేరా, రేపు ఇంటికి రా, మాట్లాడుకుందాం. సరే బాబాయ్.
ఇంత జరిగిన తర్వాత కూడా మళ్ళీ ఎలక్షన్స్ అంటున్నావు? తప్పదు స్వప్న, రవి కోసం ఇది చెయ్యాలి. ఈ ఎన్కౌంటర్స్ ఆపకపోతే రవికి ప్రమాదం. నేను ఎలక్షన్స్లో నిలబడతానంటే వాళ్ళు ఎన్కౌంటర్స్ ఖచ్చితంగా ఆపుతారు. అదెలా? నేను తప్ప వాళ్ళకి వేరే ఆప్షన్ లేదు. ఉండుంటే ఇప్పటికే ఎలక్షన్స్ జరుగుండేవి. రేపు బాబాయ్ని కలుస్తాను. స్వామి, రవి దగ్గరికి పోని. అలాగే. రవి, రవి, రవి. రవణ లేడు మేడం. రవి ఎక్కడా? రవణను కలవక చాలా రోజులైంది. రవిని నువ్వు కలిస్తే ఇదివ్వు. సరే మేడం. వద్దమ్మా. రామా శిరీష, రా. ఎలా ఉన్నావు? బాగున్నాను బాబాయ్. రా కూర్చో. ఏంటి ఏదో మాట్లాడాలన్నావు? బాబాయ్, మీరు చెప్పినట్టే చేస్తాను. కానీ ఎవరి వైపు నుంచి జరిగినా హింస మంచిది కాదు. మీరుండి కూడా ఇలా జరగడం ఏం బాలేదు. ఇప్పుడు జరుగుతున్నది కొన్ని రోజులు ఆపించండి. ఏది జరిగినా యాజ్ పర్ లా జరగాలి. ఏ సార్. అర్జెంటుగా పళ్ళని రమ్మను. సరే సార్. కారంతో కడుపు నింపుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. మనం ప్రశాంతంగా నిద్రపోవాలంటే ఈ ఆపరేషన్ సక్సెస్ కావాలి కామ్రేడ్. అలాగే కామ్రేడ్. నమస్కారం సార్. పళ్ళని పిలిచారంట. అది ఇప్పుడు జరిగే ఎన్కౌంటర్స్ అన్ని కొంతకాలం ఆపండి సార్. ఓకే సార్. మా శిరీష, ఈయన పళ్ళని కొత్త ఎస్ఐ. నమస్తే మేడం. నమస్తే. పళ్ళని సార్, అమ్మాయి ఎలక్షన్ నిలబడుతుంది. టైట్ సెక్యూరిటీ ఇవ్వండి. జాగ్రత్త సార్. ఏం జరిగినా నీదే బాధ్యత. అలాగే సార్. టైం అవుతుంది. వెళ్దాం పద. మేడం, మీరు మన ఊరికి వస్తే నేను సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తాను. పళ్ళని సార్. ఎలక్షన్స్ అయ్యేంత వరకే. సరే అమ్మా. ఎస్పీ గారితో నేను మారుతా. అలాగే వస్తానమ్మా. సరే బాబు. జాగ్రత్త. మేడం పదండి. రండి మేడం, కూర్చోండి. పదవీరా స్వామి. ఏమైందిరా? రోడ్డు పని జరుగుతుంది సార్. ఇటు పోనీ. అరే బండాపు సార్. ఎందుకో మేడం గారు కారు ఆగినట్టుంది సార్. ఏమైంది స్వామి? ఏమోనమ్మా తెలియట్లేదు. దిగి చూస్తా. అమ్మా, ఫ్యాన్ బెల్ట్ దిగిపోయిందమ్మా. ఏమైనాది? బెల్ట్ దిగిపోయింది సార్. శిరీష గారు, ఇప్పటికే లేట్ అయిపోయినది. మనం జీప్లో పోదాం రండి.
నిమిషాల్లో మీరు గుడ్ న్యూస్ వినబోతున్నారు కామ్రేడ్. రవి వెళ్ళి చూడు. Ugh.